ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పైన కోర్టు కీలక తీర్పు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అప్పట్లో జైలు నుంచి బయటికి వచ్చే పరిస్థితి అస్సలు మాత్రం కనిపించలేదు. జైలు నుంచి బయటికి రావడానికి బెయిల్ కోసం కవిత చేస్తున్న విశ్వ ప్రయత్నాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో కవిత పాత్ర కీలకంగా ఉందని ఈడీ, సిబిఐ బలమైన ఆధారాలు చూపిస్తుండటంతో కోర్టులో వరుస షాకులు తగులుతున్నాయి. మంగళవారం నాటితో సిబిఐ, ఈడీ కస్టడీ ముగియడంతో ప్రత్యేక కోర్టు రౌస్ ఎవెన్యూలో కోర్టులో హాజరుపరిచింది. మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థలు కోరగా కోర్టు అనుమతించింది. మే 7న వరకు కవితను కస్టడీలోనే ఉండనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు కవితను మళ్లీ తీహార్ జైలుకు సిబిఐ అధికారులు తరలిస్తున్నారు. కొత్తగా ఏం చెప్పారు? కాగా ఈసారి కవిత విషయంలో ఎలాంటి కొత్త విషయాలను ఈడీ, సిబిఐ అధికారులు జత చేయలేదు. మరోవైపు కవిత కస్టడీ అవసరం లేదంటూ ఆమె తరపు లాయరు వాదించినప్పటికీ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపై ప్రభావం ఉంటుందని, కాబట్టి మళ్లీ కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయవాది కోరారు. ఈ వాదన అనంతరం కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ అధికారులు కోర్టుకు అందజేశారు. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పైన త్వరలోనే ఛార్జ్షీట్ సమర్పిస్తామని కోర్టు ఈడీ తెలిపింది. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజుల నుంచి ఆరోపిస్తున్నారన్న విషయాన్ని మరోసారి కవిత లాయర్ కోర్టుకు వివరించారు. ఈడీ, సిబిఐ అధికారులు చెప్పినవే చెప్తున్నారని, కొత్త చెప్పిందేం లేదని కవిత లాయరు న్యాయమూర్తికి చెప్పారు. ఇలా ఇరువురి వాదన విన్న తర్వాత కవిత కస్టడీ ఇవ్వడం జరిగింది. ఇవాల్టి కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో వర్చువల్ గా కవితను కోర్టుల ముందుకు జైలు అధికారులు హాజరుపరిచారు. కేసు దర్యాప్తు వివరాలు కోర్టు ఈడీ అందజేసింది. 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై ఛార్జ్షీట్ సమర్పిస్తామని కోర్టు ఈడీ తెలిపింది. ఇక ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్నటువంటి కవిత ఇదే కేసులో మార్చి 15న ఈడీ, ఈ నెల 11న సిబిఐ అరెస్ట్ చేసింది. మరోవైపు రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో కవిత బెయిల్ పై వాదన కొనసాగుతున్నాయి. ఇప్పటికే సిబిఐ కేసులో కవిత బెయిల్ పై వాదన ముగిశాక కవిత బెయిల్ పై తీర్పు వచ్చే నెల 2 కోర్టు అయితే రిజర్వ్ చేసింది.